ఫస్ట్ అయితే మీరు అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకు ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇట్లా మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. ఇలా ఒక్క ఫోటోకి అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ అయి ఉంటుంది. నేను చెప్తా చేయండి. ఫస్ట్ ఇక్కడ మనం వచ్చేసి డేట్ అనేది రాసుకోవాలి. డేట్ అనేది 04 పెడుతున్నాం. మంత్ అనేది మే అని రాసుకుంటున్నాం. ఇక్కడ ఏమద్దు, మనం లాస్ట్కి వెళ్ళి ఇక్కడ సాయి అని రాసాం. మన కింద ఇంకో పేరు అని ఉంటుంది. మనం ఇక్కడ పల్లవి అని రాద్దాం. రాసిన తర్వాత మనకి ఇక్కడ ఫోటో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫోటోకి ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీరు వేరే వాళ్ళ ఫోటో వేస్తే మీరు ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి మీడియా ఓపెన్ చేసి వేరే వాళ్ళ ఫోటో వేస్తే ఇక్కడ కూడా మీరు ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు సాయి పల్లవి వేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఫోటోని యాడ్ చేసుకోను. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి మనకి రెడ్ డాట్ ఉంటుంది. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా ఓపెన్ చేసి ఫొటోస్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఫొటోస్ లాస్ట్ దాకా యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన తర్వాత మనము ఎఫెక్ట్ అనేది వేయాలి. ఫొటోస్ అనేది మనం యాడ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఫోటో యాడ్ చేసుకున్నాం కరెక్ట్ అని కొన్ని ఫొటోస్ అనేది సెట్ అయినాయి, కొన్ని ఫోటోస్ సెట్ కాలే. మనం ఏంటంటే 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది, దాన్ని మనం యాడ్ చేసేయాలి. అన్ని ఫొటోస్కి కరెక్ట్ సెట్ అవుతాయి. మన ఫొటోస్ కరెక్ట్ సెట్ అయితే మనకు అనేది మంచిగా అవుతుంది ఫోటో. మీకు నా కంటెంట్ నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీకు ఎలాంటి వీడియో కావాలనేది నాకు కమెంట్ చేయండి, చేస్తాను. కరెక్ట్ ఫొటోస్ అని అడ్జస్ట్ అనేది చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేద్దాం. ఫస్ట్ ఫోటో క్లిక్ చేయాలి. సాయి పల్లవి గారి ఫోటో ఉంటుంది. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మన ఎఫెక్ట్ అనేది ప్రతి ఒక్క ఫొటోస్కి అనేది ఒక్కటే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేసేసుకోవాలి. ప్రతి ఒక్క ఎఫెక్ట్కి అనేది ప్రతి ఒక్క ఫోటోకి అనేది ఒకటే ఎఫెక్ట్ అనేది నేను ఇచ్చేసిన. దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకొని మన ఫొటోస్కి అన్నిటికీ ఆ ఎఫెక్ట్ అనేది చేసుకోండి.